బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కేసు ఈ నెల 17కు వాయిదా పడింది. ఈ కేసుపై విజయవాడ ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. వంశీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో వాదనలు వినిపించారు వంశీ తరపు న్యాయవాది సత్యశ్రీ. ఈ కేసుకు వంశీకి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారని వాదించారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై పీపీ తన వాదనలు వినిపించారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 17కు వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్ పై ఈ నెల 17న మరోసారి వాదనలు వినిపించనున్నారు ఇరుపక్షాల న్యాయవాదులు. రైట్, ఇక ఇప్పటికే చూసుకుంటే ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి రిమాండ్ లో ఉన్నారో వంశీ రిమాండ్ ని ఈ నెల 25 వరకు కూడా కోర్టు పెంచుతూ తీర్పు ఇవ్వడం మనం చూసాం. ఈ రిమాండ్ ని పెంచింది కోర్టు. ఇక దీనికి సంబంధించి ఆయనకి బెయిల్ తరపున వాదనలు వినిపించారు. ఆయన తరపున న్యాయవాది అసలు ఎటువంటి వాదనలు జరిగాయి, ఏంటి డీటెయిల్స్ అనేది అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తే కోర్టు 17కి వాయిదా వేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ కేసుకి సంబంధించి బెయిల్ పిటిషన్ ని దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా నిన్న ఇరు వర్గాల నుంచి సుదీర్ఘ వాదనల ధర్మస్థానం విన్నది. ఆ తర్వాత ఈ రోజు కూడా వంశీ తరపు న్యాయవాదుల్ని వాదనలు వినిపించేందుకు కూడా టైం ఇచ్చింది. అయితే వల్లభనేని వంశీ వ్యవహారానికి సంబంధించి సత్యవర్ధన్ తరపు న్యాయవాదులు కౌంటర్ వేయాలని చెప్పి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం నిన్న ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళు కౌంటర్ దాఖలు చేసేందుకు సోమవారం వరకు గడువు కోరారు. అంటే 17వ తేదీ వరకు కూడా గడువు కోరిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ వంశీకి సంబంధించి కూడా ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఆయనకి రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో 17వ తేదీన బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడతామని చెప్పి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పునిచ్చింది. అయితే ఇరు వర్గాల వాదనలు అయితే పూర్తి స్థాయిలో బలంగా వినిపించారు. ఎవరి వైపు నుంచి వారు చాలా బలంగా వాదనలు వినిపించిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలి, అనారోగ్య సమస్యలతో ఉన్నారు, కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వంశీ తరపు న్యాయవాదులు వాదన చేస్తే, ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం వంశీ ఈ కేసులో అరెస్టు కాకముందే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుని భయభ్రాంతులకు గురి చేసి కుటుంబ సభ్యులను చంపుతామని చెప్పి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునే విధంగా న్యాయమూర్తి ఎదుటే వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈయన గనక బయట ఉంటే ఖచ్చితంగా కేసులోని మొత్తాన్ని తారుమారు చేసి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు విచారణ కొనసాగాలి. అలాగే ఈయనపై దాదాపుగా 15-16 కేసులు నమోదని, వీటన్నిటికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. ఇరు వర్గాలు వాదనలు విన్న న్యాయస్థానం 17వ తేదీకి బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన రత్న. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే వంశీకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా తన తరపున న్యాయవాది వాదించడం మనం చూస్తున్నాం. నిజంగానే అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్. అంటే ప్రధానంగా చూసుకుంటే వంశీకి సంబంధించి కూడా ఆయన కొంత బ్యాక్ బోన్ నొప్పితో బాధపడుతున్నారు. గతంలోనే ఆయన కింద పడుకోలేరు, కింద కూర్చోలేరు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక జైలులో సంబంధించి మంచం కేటాయించాలని చెప్పి కూడా ఒక పిటిషన్ కూడా గతంలో దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే కొంత అనారోగ్య సమస్య అంటే ఆయన చెప్పుకోదగ్గ మేజర్ ఇష్యూస్ ఏమి లేవు, కానీ బ్యాక్ పెయిన్ కి సంబంధించి కూడా కొంత ఆయన కూర్చోటానికి కానీ కింద పడుకోవటానికి కానీ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలనేది వారు చెప్తున్న వాదనగా కనిపిస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.